అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 26 రోజుకి కోటిస్తా. ఇక స్టోరీకి వెళ్తే తన ఆర్డర్స్ ఫాలో అవ్వకపోతే గోడ కుర్చీ వేయాలని చెప్తాడు విరాట్. ఆ మాటకి షాక్తో నోరు తెరుచుకొని చూస్తోంది హాస్ని. ప్రతిదానికి ఎందుకంత సీన్ క్రియేట్ చేస్తావు విసుక్కున్నాడు విరాట్. నేను సీన్ క్రియేట్ చేయడం లేదు, మీ మాటలు అలా ఉంటాయి. మీరు కిందటి జన్మలో స్కూల్ హెడ్ మాస్టర్ అయి ఉంటారు, అందుకే ఇప్పటికే అలాంటి పనిష్మెంట్స్ ఇస్తున్నారు ఉక్రోషంగా అంది హాస్ని. హో, పనిష్మెంట్స్ ఓల్డ్ అని ఫీల్ అవుతున్నావా? నీకోసం ట్రెండ్లో ఉన్న పనిష్మెంట్స్ ఏంటో సెర్చ్ చేస్తాను, డోంట్ వరీ మాకింగ్ టోన్తో అన్నాడు విరాట్. మమ్మీ అని రాగాలు తీసి, నేను అసలు మీ ముందు కనిపిస్తే కదా ఈ పనిష్మెంట్స్ అన్నీ ఇచ్చేది, ఇప్పుడే నా రూమ్కి వెళ్ళిపోతాను అని చెప్పి ఫాస్ట్గా పైకి వెళ్ళిపోతుంది హాస్ని. ఆమె అలా వెళ్ళడం చూసి, అయ్యో సార్, మేడం డిన్నర్ చేయలేదు అని కంగారుగా అంది సరిత. నో ప్రాబ్లం, ఇప్పట్లో కిందకు రాదు, సో రూమ్కి తీసుకెళ్ళిపో అన్నాడు విరాట్. ఓకే సార్ అని విరాట్కి వినయంగా చెప్పి ఫుడ్ ప్లేట్ని పట్టుకొని పైకి వెళ్ళి హాస్ని రూమ్ డోర్ని నాక్ చేసింది సరిత. ఎవరు అని లోపల నుండే గట్టిగా అరిచింది హాస్ని. నేను మేడం, సరిత, మీకోసం డిన్నర్ తీసుకొచ్చాను, డోర్ ఓపెన్ చేయండి అన్నది సరిత. ఆమె మాటలు విన్న హాస్ని ఫాస్ట్గా బెడ్ మీద నుంచి లేచి పరుగున వెళ్ళి డోర్ తీసింది. సరిత లోపలికి రాగానే ఆమె చేతిలో ఉన్న ప్లేట్ లాక్కొని బెడ్ మీద కూర్చొని తినడం మొదలుపెట్టింది హాస్ని. ఇంత ఆకలి పెట్టుకొని ఎందుకు మేడం అంత పంతంగా ఉంటారు? తిండి మానేసి ఏం సాధిస్తారు అని మనసులోనే బాధపడింది సరిత. ఆమె తినడం పూర్తయిన తర్వాత ఖాళీ ప్లేట్ తీసుకొని అక్కడి నుండి కిందికి వెళ్ళిపోయింది సరిత. కొంతసేపటికి రాముడు శాంతించడంతో బుద్ధిగా బుక్స్ తీసుకొని చదువుకుంటున్న హాసినికి ఆ రోజు తను చేసిన షాపింగ్ బిల్స్ అన్నీ కనిపించాయి. వాటిని చేతిలోకి తీసుకొని, బాబోయ్, ఎన్ని బిల్స్ ఉన్నాయేంటి, ఇంత షాపింగ్ చేశానా అనుకుంటూ అవన్నీ తీసి క్యాలిక్యులేట్ చేసిన హాసిని షాక్ అయిపోయింది. టోటల్ 3,34,000 రూపాయలు కావడంతో షాక్తో నోరు తెరుచుకొని చూస్తూ, నేనా ఇంత షాపింగ్ చేసింది, నేనేనా? ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదు అనుకుంటూ ఇంకో 4 సార్లు కౌంట్ చేసింది. ప్రతిసారి సేమ్ టోటల్ రావడంతో నీరు కారిపోయింది. ఏదో చేయాలనుకొని ఇంకేదో చేశాను. నీ భార్యను కాదంటూనే కార్డిచ్చిన వెంటనే ఇంత డబ్బు ఖర్చు పెట్టాను. నా గురించి విరాట్ గారు ఏమనుకుంటారో అని లోపలే మదనపడింది. కాసేపటికి ఏదైతే అదైంది అనుకొని ఆ బిల్స్ని పట్టుకొని నేరుగా విరాట్ రూమ్లోకి వెళ్ళింది హాస్ని. ల్యాప్టాప్లో సీరియస్గా వర్క్ చేసుకుంటున్న విరాట్ ఉరుములేని పిడుగులా తన ముందు వచ్చి నిలబడిన హాస్ని వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ, ఏంటిలా వచ్చావు అని అడిగాడు. ఇవి చూడండి అంటూ తన చేతిలో ఉన్న బిల్స్ అన్నీ విరాట్ చేతిలో పెట్టింది హాస్ని. సరే అని చూసి తిరిగి ఇచ్చేశాడు విరాట్. అదేంటి ఇలా ఇచ్చేశారు, ఏమీ అడగరా అని అయోమయంగా అడిగింది హాస్ని. నేనేమని అడగాలనుకుంటున్నావు సూటిగా అడిగాడు విరాట్. కార్డు ఇచ్చిన రోజే ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాను కదా, దాని గురించి మీరెందుకు ఏమీ అడగడం లేదు ప్రశ్నించింది హాస్ని. కార్డు ఇచ్చింది వాడుకోమనే కదా. హాస్ని మాట్లాడుతున్నది అర్థం కాక ఆమెను వింతగా చూస్తూ అడిగాడు విరాట్. అవును, కానీ ఒక్క రోజులోనే 3,34,000 ఖర్చు పెట్టాను కదా అని చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఆగిపోయింది హాస్ని. సో వాట్ అని క్యాజువల్గా అన్నాడు విరాట్. హలో వివిఆర్ గారు, అవి 100లోనో 1000లోనో కాదండి, 3 లక్షలు, అక్షరాల 3,40,000 రూపాయలు అని కళ్ళు పెద్దవి చేసి చెప్పింది హాస్ని. ఆ క్షణం తనకు కాస్త దగ్గరలో నిల్చొని కళ్ళు పెద్దవి చేసుకొని ఆశ్చర్యంగా చెప్తున్న హాస్ని అతని కళ్ళల్లోకి చాలా ముద్దుగా కనిపించింది. ఆ ఎక్స్ప్రెషన్కి తనని తాను కంట్రోల్ చేసుకోలేక లెఫ్ట్ హ్యాండ్తో ఆమె మెడ మీద పట్టుకొని తీసుకొచ్చి తన ఫేస్కి ఇంచ్ గ్యాప్లో ఆపి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఇలా అన్నాడు. నేను ప్రతిరోజు ఆ అకౌంట్లో 1,00,00,000 రూపాయలు డిపాజిట్ చేస్తాను. నువ్వు ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టుకోవచ్చు. సరిపోకపోతే ఇంకా డిపాజిట్ చేస్తాను. ఒకవేళ షాపింగ్ బ్యాగ్స్ పట్టుకోవడానికి నీకు కష్టమైతే దానికోసం ఇంకో మనిషిని స్పెషల్గా ఏర్పాటు చేస్తాను. నువ్వు హ్యాపీగా ఉండి షాపింగ్ చేయి. ఒకవేళ బాధగా ఉంటే నార్మల్ అయ్యే వరకు ఖర్చు పెట్టు.
నేను సంపాదించేది కేవలం నీకోసం అని చాలా మ్యాగ్నెటిక్ వాయిస్తో ఆమె చెవిలో చెప్పాడు విరాట్. అతని మాటలకి చలనం లేనట్లు అయిపోయింది హాసిని. ఆమెకు ఎలా స్పందించాలో అర్థం కాలేదు. అంత ఈజీగా అన్ని లక్షలు ఖర్చు పెట్టుకో అని ఎలా చెప్పాడో అస్సలు అర్థం కాలేదు. అతను ఒకరోజు అకౌంట్లోనే వేసే అమౌంట్ను ఈ జీవితకాలం మొత్తం తలకిందులు తపస్సు చేసినా తను ఎర్న్ చేయలేదు. ఇలా ఆమె ఆలోచనలు పరిపరి విధాలుగా సాగుతున్నాయి. ఆమె ఫేస్లో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్స్కి చిన్నగా నవ్వుకుంటూ ఆమె మెడ మీద వేసిన చేతిని తీసేసి మళ్ళీ ల్యాప్టాప్లో బుర్రదూర్చాడు విరాట్. సీరియస్గా వర్క్ చేసుకుంటున్న విరాట్ని చూస్తూ, ఇతను చెప్పిన విధానానికి ఎలాంటి వాళ్ళైనా అతని మాటల మాయలో పడిపోవాల్సిందే. ఇక నాలాంటి ఆర్డినరీ అమ్మాయి ఎంత? ఒక్కసారిగా కళ్ళ ముందు అంత డబ్బు కనిపిస్తుంటే వదులుకోవడం సాధ్యమా? ఈ ఒక్క అకౌంట్లోనే రోజుకి ₹1,00,00,000 వేస్తున్నాడంటే అతని యాన్యువల్ ఇన్కమ్ టర్నోవర్ ఎన్ని కోట్లు ఉంటుందో. ఇలాంటి వాడితో కాంప్రమైజ్ కాకుండా కొట్టుకుంటూ చావడం అవసరమా అని ఆలోచనలో మునిగిపోయింది హాసిని. ఇంతలో విరాట్ తన వైపు సీరియస్గా చూడటంతో, ఈ హిట్లర్ ఏంటి కళ్ళతోనే కాల్ చేసేలా చూస్తున్నాడు? నాకు తెలియకుండా నేనేమని చేశానా అని అప్పటి వరకు జరిగిందంతా గుర్తు చేసుకుంది. కొంపతీసి నేను ఇందాక చేసిన కార్డ్ స్వైపింగ్కి ఇప్పుడే కోపం వచ్చిందా అని తింగర్గా ఆలోచిస్తూ కంగారుగా అతని వైపు చూస్తూ ఉండిపోయింది హాసిని. ఎందుకు అలా మిడుగుడ్లు వేసుకొని చూస్తున్నావు? అంత నచ్చానా? లేక నా మాటలు నీ మనసుకి టచ్ అయ్యాయా? నేను ఇందాక చెప్పిన దానికి నువ్వు బాగా ఇంప్రెస్ అయిపోయి ఈ రాత్రికి నాతోనే ఉండొచ్చు అని ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు విరాట్. వాట్? మీకంత సీన్ లేదు, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటున్నాను అని చెప్పి వేగంగా ఆ రూమ్లో నుండి బయటపడి తన గదిని చేరుకొని బెడ్ మీద పడుకుంది హాసిని. బెడ్ పక్కన టేబుల్ మీద ఉన్న బ్లాక్ అండ్ గోల్డ్ మిక్సింగ్లో ఉన్న కార్డ్ వైపు తీక్షణంగా చూస్తూ గతంలోకి వెళ్ళింది హాసిని. చిన్నతనంలో స్కూల్కి వెళ్ళేటప్పుడు తండ్రి తనకి ఇచ్చిన పాకెట్ మనీతో కావాల్సినవన్నీ కొనుక్కున్నా కూడా ఇంకా డబ్బులు మిగిలేవి. వాటిని ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఇప్పుడు విరాట్ ఇచ్చిన కార్డ్తో కూడా ఆమె పరిస్థితి అలాగే ఉంది. ఇప్పుడు నన్ను స్పెండ్ చేసింది ₹3,40,000 కాబట్టి ఇలా అంటున్నాడు. అదే 34 లక్షలైతే అప్పుడు కూడా ఇలాగే రియాక్ట్ అవుతాడా? నాకు నచ్చినట్లు స్పెండ్ చేయమని ఎలా చెప్తున్నాడు? నేను అంత మనీ వేస్ట్ చేస్తుంటే నొప్పి అనిపించట్లేదా? అతని ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు, కానీ నాకు మాత్రం ఎందుకు బాధగా ఉంది అని అసహనంగా అనుకుంటూ ఆ రాత్రి కలత నిద్రపోయింది హాసిని. మరుసటి రోజు యథావిధిగా బ్రేక్ఫాస్ట్ చేసి, నేను కాలేజ్కి వెళ్తున్నాను విరాట్ గారు అని అతనికి చెప్పి తన బ్యాగ్ని తీసుకొని ఎంట్రన్స్ వైపు వెళ్ళిన హాసినిని అక్కడ ఉన్న ఇద్దరు అడ్డుకున్నారు. ఓయ్, బయటికి వెళ్తుంటే అడ్డంగా నిల్చున్నారు, కళ్ళు కనిపించడం లేదా? పక్క తప్పుకోండి అని ఇద్దరు వ్యక్తుల మీద అసహనంగా అరిచింది హాసిని. సారీ మేడం, బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని తల వంచుకొని వినయంగా చెప్పారు ఆ ఇద్దరు. ఎందుకు వీల్లేదు? అయోమయంగా అడిగింది హాసిని. మిమ్మల్ని బయటకు వెళ్ళనివ్వకుండా చూడమని విరాట్ సార్ ఆర్డర్ వేశారు మేడం అని వాళ్ళల్లో ఒకరు చెప్పారు. విరాట్ గారు? విరాట్ గారా అని గట్టిగా అరుస్తూ చేతిలో ఉన్న బ్యాగ్ని విసురుగా సోఫాలో పడేసి కోపంగా లోపలికి వస్తున్న హాసిని ఫోర్స్గా వెళ్ళి అతని చెస్ట్కి గట్టిగా గుద్దుకుంది. అబ్బా, ఇదో ఐరన్ పోల్ని గుద్దుకున్నట్లు ఎంత నొప్పి వస్తుందో అని తల మీద రుద్దుకుంటూ తలెత్తి చూసిన హాసినికి తన వైపే కోపంగా చూస్తూ కనిపించాడు విరాట్. నా వైపు ఎందుకు అలా కోపంగా చూస్తున్నారు? నేను కదా అలా చూడాల్సింది అని ఉక్రోషంగా అడిగింది హాసిని. అయితే చూడు అని సింపుల్గా చెప్పాడు విరాట్. నన్ను బయటకు వెళ్ళనివ్వద్దని చెప్పారంట, ఎందుకో తెలుసుకోవచ్చా అని అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగింది హాసిని. నేను ఆల్రెడీ చెప్పాను కదా, నువ్వు ప్యాలెస్లో నుండి బయటకు వెళ్ళడానికి వీల్లేదు అని నిర్లక్ష్యంగా చెప్పాడు విరాట్. నేను ఇంకా స్టూడెంట్ను, కాలేజ్ మానేసి ప్యాలెస్లో కూర్చొని చెక్క భజన చేసుకోవాలా అని అసహనంగా అడిగింది హాసిని. నా భార్యగా ఉండు, స్ట్రైట్గా ఆమె ముఖం మీద అనేసి పక్క నుండి ముందుకు వెళ్ళిపోయాడు విరాట్. వెంటనే వెనక్కి తిరిగి అతన్ని వెంటపడుతూ, మీ భార్యగా ఉండడానికి చదువుకోవడానికి ఏంటి సంబంధం అని అడిగింది హాసిని. నువ్వు నా భార్యగా మారిన తర్వాత చదువుకోవడానికి టైం ఎక్కడ ఉంటుంది అని కోల్డ్ ఎక్స్ప్రెషన్తో చెప్పి
కారెక్కి ఆఫీస్కి వెళ్ళిపోయాడు విరాట్. ఆగండి విరాట్ గారు మిమ్మల్నే అని వెనుక నుండి హాస్ని అరుస్తున్న అరుపులు గాలిలోనే కలిసిపోయాయి. చూస్తుండగానే అతని కారు కనుమరుగైపోయింది. రాక్షసుడు, సైతాన్ అని చిందులు తొక్కుతూ అక్కడ నిలబడి అరుస్తూ గోలగోల చేసింది హాస్ని. కాసేపటికి నేను ఇలా గివప్ చేస్తే కాదు అని తనని తానే మోటివేట్ చేసుకొని మళ్ళీ ఎంట్రన్స్ వైపు వెళ్ళిన హాస్నికి చుక్కెదురైంది. కోపంగా ప్యాలెస్ మేనేజర్ సూరజ్ దగ్గరికి వెళ్ళి, నేను కాలేజ్కి వెళ్ళాలి, ఆ ఇద్దరిని అడ్డు తప్పుకోమని చెప్పండి అని ఎంట్రన్స్లో ఉన్న బండబాబులను చూపిస్తూ అంది హాస్ని. సారీ మేడం, మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపించొద్దని విరాట్ సార్ ఆర్డర్. నన్ను క్షమించండి. సార్ ఆర్డర్స్ని బట్టే మా డ్యూటీ మేము చేయాలి అని సీరియస్గా చెప్పాడు ప్యాలెస్ మేనేజర్ సూరజ్. ఇంకొకసారి థింక్ చేయండి సూరజ్, నేను కాలేజ్కి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అని దీనంగా అంది హాస్ని. ప్లీజ్ మేడం, మిమ్మల్ని బయటకు పంపిస్తే సార్ చేతిలో నాకు చావు వస్తుంది. దయచేసి నన్ను కొట్టించే పని చేయకండి, మా ప్రాబ్లం కూడా అర్థం చేసుకోండి అని వేడుకోలుగా అన్నాడు ప్యాలెస్ మేనేజర్ సూరజ్. ఇక తన చేతుల్లో ఏమీ లేదని అర్థమైన హాస్ని కీర్తికి కాల్ చేసి తను కాలేజ్కి రావట్లేదని ఒకరోజు లీవ్కి పర్మిషన్ తీసుకోమని రిక్వెస్ట్ చేసింది హాస్ని. ఏంటి హాస్ని, అంతా బాగానే ఉంది కదా, లీవ్ ఎందుకు అని కంగారుగా అడిగింది కీర్తి. నిన్నటి నుండి జరిగిందంతా ఆమెకు వివరంగా చెప్పింది హాస్ని. మొత్తం విన్న కీర్తి అని నిట్టూరుస్తూ, అలా అయితే ఈ ఒక్కరోజు కాదు, ఇలా ఎన్ని రోజులు నన్ను ప్యాలెస్లో బ్లాక్ చేస్తారో తెలీదు, కాబట్టి ఒక వారం రోజులైనా లీవ్కి పర్మిషన్ అడిగితే బెటర్ అని సలహా ఇస్తుంది కీర్తి. నాకు కూడా మెంటల్ వచ్చేస్తోంది కీర్తి, అర్జెంటుగా వీళ్ళందరి మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టాలి అని ఆవేశంగా అరిచింది హాస్ని. వాట్, డొమెస్టిక్ వైలెన్స్ కేసా? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం చేశారంటే ఏం చూపిస్తావు? నీ ఒంటి మీద చిన్న గీత కూడా పడకుండా అని ఆశ్చర్యంగా అడిగింది కీర్తి. వీళ్ళు చేసేది మెంటల్ వైలెన్స్, మెదడుని టార్చర్ పెడతారు అని అసహనంగా అంది హాస్ని. ఆ మాటలను అటుగా వెళ్తున్న సూరజ్ విని షాక్ అయ్యాడు. బాబోయ్, మేడం ఏంటి ఇంత వైలెంట్గా థింక్ చేస్తున్నారు అని కంగారుగా గుండె మీద చేయి వేసుకున్నాడు. కాసేపటికి కాల్ కట్ చేసిన హాస్ని ఎలా ఈ సిచ్యువేషన్ నుండి బయటపడాలా అని డీప్గా థింక్ చేసి, ఎస్, హంగర్ స్ట్రైక్ చేస్తే బెస్ట్. ఆ విరాట్ చచ్చినట్లు దారికి వచ్చి నన్ను బయటకు పంపిస్తాడు అని మనసులో అనుకుంటూ తనకు వచ్చిన ఐడియాకు మురిసిపోయింది హాస్ని. ఆ ఆలోచన రావడంతోని ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకుంది హాస్ని. ఇదేంటి సూరజ్, ఉన్నట్టుండి మేడం అలా వెళ్ళిపోయారు? కోపం ఏమైనా వచ్చిందా? పాపం, కాలేజ్కి వెళ్ళనివ్వచ్చు కదా, ఎందుకు అడ్డుకుంటున్నారు అని హాస్ని వెళ్ళిన వైపు జాలిగా చూస్తూ అడిగింది సరిత. మేడంకి కోపం వచ్చినా మనం చేయగలిగేది ఏముంది సరిత? విరాట్ సార్ ఆర్డర్స్ ఫాలో అవ్వడం తప్ప మన చేతుల్లో ఏమీ లేదు. సారు మాటను కాదని మేడంను బయటకు వెళ్ళనిస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. అయినా పెద్దవాళ్ళ విషయాల్లో కలుగజేసుకోకుండా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వెళ్ళి వర్క్ చేసుకో అని హితవు పలికాడు సూరజ్. ఇదంతా ఇలా ఉండంగా గదిలోకి వెళ్ళిన హాస్ని కోపంగా అటు ఇటు తిరుగుతూ, నన్ను బయటకు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటాడా? ఇప్పుడు ఏం చేస్తాడో నేను చూస్తాను. ఏం జరిగినా సరే నేను అనుకున్నది నెరవేరే వరకు లంచ్ కాదు కదా, డిన్నర్ కూడా చేయను. అతను ఒప్పుకునే వరకు ఎంతసేపైనా ఇలాగే తినకుండా స్ట్రైక్ కొనసాగిస్తాను అని తనకు తానే మంగమ్మ శపథం చేసుకుంది హాస్ని. లంచ్ టైం అయినా కూడా హాస్ని కిందకు రాకపోవడంతో కంగారు పడిన సరిత వెంటనే పైకి వెళ్ళి, హాస్ని మేడం, డోర్ ఓపెన్ చేయండి అని తలుపు తడుతూ భయంగా పిలిచింది. ఎందుకు అని లోపల నుండే గట్టిగా అరిచింది హాస్ని. లంచ్ టైం అయింది, ఇప్పటికే చాలా ఆలస్యమైందమ్మా, మీరింకా తినలేదు, ప్లీజ్ డోర్ ఓపెన్ చేయండి అని వేడుకోలుగా అంది సరిత. నాకు తినాలని లేదు సరిత, నన్ను బయటకు పంపించే వరకు నేను ఒక్క మెతుకు కూడా ముట్టను, నువ్వు ఇక వెళ్ళొచ్చు అని తలుపులు తీయకుండానే బదులిచ్చింది హాస్ని. ఆమె మాటలకి ఏం చేయాలో తెలియక కిందకు వెళ్ళి, ఎన్నిసార్లు పిలిచినా మేడం డోర్ తీయట్లేదు, నాకు చాలా కంగారుగా ఉంది సూరజ్ అని నిస్సహాయంగా అంది సరిత. కాసేపు వెయిట్ చేద్దాం, కంగారు పడుకు అని సరితకు నచ్చజెప్పాడు సూరజ్. 1 గంట గడిచింది. రూమ్లో కూర్చొని మొబైల్లో గేమ్స్ ఆడుకుంటూ టైం పాస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది హాసిని. కానీ కడుపులో ఆకలి ఆమెను కుదురుగా ఉండనివ్వట్లేదు.
అమ్మో, ఆకలికి కడుపులో నొప్పి వస్తుంది, కానీ పట్టుదలకు తప్పదు. ఇప్పుడు కనుక నేను బెండ్ అయితే విరాట్ ఎప్పటికీ బయటకు పంపించడు. కష్టమైనా ఫేస్ చేయాలి. ఎస్ అనుకుంటూ డైవర్షన్ కోసం గేమ్స్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ట్రై చేసింది. కానీ అంతకంతకు కడుపులో పెరుగుతున్న ఆకలి బాధకు తలంతా పట్టేసినట్లయింది. నెమ్మదిగా బాడీలో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతున్నట్లు అనిపించి కళ్ళు తిరగడం మొదలైంది. ఎంతసేపటికి హాస్ని కిందకి రాకపోవడంతో విరాట్కు కాల్ చేసి, సార్, మేడం ఇప్పటి వరకు లంచ్ చేయలేదు. రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకున్నారు. ఎన్నిసార్లు పిలిచినా బయటకు రాలేదు. మీరు బయటకు వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తే తప్ప తను భోజనం చేయనని సీరియస్గా చెప్పారు అని కంగారుగా అన్నాడు విరాట్. రూమ్లో ఉన్న హాస్ని పరిస్థితి ఏంటి? ఇప్పుడు విరాట్ ఎలా రియాక్ట్ అవుతాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.